బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే స్టేషన్లన్నింటినీ కూడా విమానాశ్రయాల్లాగా చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది. కరెక్టే, రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లాగా అవుతూ ఉన్నాయి. కానీ మరి రైళ్ళు ఎలా ఉన్నాయి చెప్పాలి. అంటే వందే భారత్ని తెచ్చాము, చాలా అద్భుతంగా ఉంది అని విమానాలతో సమానంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే సాధారణ ప్రజలు దాన్ని ఎక్కడం సాధ్యమవుతుందా అనేది మొదటి ప్రశ్న. రెండోది, బుల్లెట్ ట్రైన్లు తెస్తాం, ఆ ట్రైన్లు తెస్తాం, అన్నీ తెస్తూ ఉంటారు, బాగుంది. కానీ సాధారణ ప్రజలకు ఏం ఉపయోగం? మధ్యతరగతి ప్రజలకు ఏం ఉపయోగం? మధ్యతరగతి ప్రజల్ని గుళ్ళ చేసి సాధారణంగా బీద ప్రజల్ని చేయటం, బీద వాళ్ళు అసలుకి ఇక మీరు రైలు ఎక్కకండి అని చేయటమా? సాధారణంగా మిగతా రైళ్లను చూస్తే వందే భారత్ని కొద్ది గొప్ప ఉన్నాయో దాన్ని వదిలిపెట్టి కనుక మిగతా ట్రైన్లను చూస్తే, అది జనరల్ కంపార్ట్మెంట్ కనుక మనం చూస్తే కాళ్ళు పెట్టే సందు ఉండదు, అపరిశుభ్రత చెప్పలేము, ఇక దానిలో దొరికే ఫుడ్ సంగతి చెప్పలేము. ఇక ఆ రైళ్లలో రెగ్యులర్గా తిరిగే వాళ్ళని ఒక 10 మందిని అడిగితే చాలు వాళ్ళకున్న కష్టాలు చెప్తారు. రిజర్వేషన్ ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుందో కూడా తెలుసు. కష్టాలు పడాలి రిజర్వేషన్ దొరకాలంటే. సో ఇప్పుడు బస్సు ఎక్కినంత ఈజీగా విమానం ఎక్కినంత ఈజీగా ట్రైన్ టికెట్లు అయితే మనకు దొరకవు. దానికి ఎంతో కష్టపడి ఎంతో అడ్వాన్స్డ్ ప్లాన్ వేసుకుంటే కానీ నెలల తరబడి ట్రై చేస్తే కానీ దొరకవు. ఆ రిజర్వేషన్ వదిలేస్తే సాధారణ కంపార్ట్మెంట్లు పోయే ప్రజలకు మాత్రం నరకంతో సమానమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎన్నో ట్రైన్లు ప్రభుత్వాలు ముఖాముఖి తెలుసుకోకుండా మేము అద్భుతాలు చేస్తున్నాం అనుకునే బదులు చాలామంది ట్రావెలర్స్ వీడియోలు పెడతారు, ఈ ట్రైన్లో సాధారణ కంపార్ట్మెంట్లో మా జర్నీలు చూడండి అని. ఆ జర్నీలు చూస్తే నరకప్రాయంతో ఉంటాయి. ముందు చెప్పినట్టే కాలు పెట్టేసందు, అపరిశుభ్రత, అలాగే వచ్చేసిన తర్వాత ఫుడ్ క్వాలిటీ, ఇంకా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా. అంటే సాధారణ ప్రజలు మీ చావు మీరు చావండి, మీరు డబ్బులు కట్టి రిజర్వేషన్ చేసుకుంటే విమానాలతో సమానంగా డబ్బులు కడితేనే మీకు ఆ ఫెసిలిటీస్ వస్తాయి తప్పే, మీరు బీద ప్రజలు అయి ఉంటే మాత్రం మీ కర్మ మీది తప్పితే మీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వమంటారు. అలాగే ఈవెన్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా కొన్ని చోట్ల పోతే దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి రైలు అద్భుతంగా ఉండాలనే బదులు రైల్వే స్టేషన్ అద్భుతంగా ఉండాలంటారు. రైల్వే స్టేషన్ అద్భుతంగా కాదు, రైలు అద్భుతంగా ఉంటే రైల్వే స్టేషన్ అద్భుతంగా మారుతుంది. కానీ రైల్వే స్టేషన్ అద్భుతంగా చేస్తూ రైళ్లను పట్టించుకోకపోతే ఉపయోగం లేదు. అంటే సింపుల్గా మనం చెప్తాం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్తాం. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే రైల్వే స్టేషన్కే ఇంపార్టెంట్ ఇస్తున్నారు తప్ప రైల్లో ప్రయాణించే మనుషులకు మాత్రం ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళ కష్ట సుఖాలు చూసేంత స్థితి రైల్వే డిపార్ట్మెంట్కి లేదు, అలాగే ప్రభుత్వానికి కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.